Yeah, welcome back. So now we have to discuss the second unit in the political thought. In the second unit, so we can see the Western political thought. See, Western political thought లో భాగంగా సో మనం ప్లేటో గురించి చూడాలి. సో ప్లేటో గురించి ఆయన యొక్క ఫిలాసఫీ గురించి డిస్కస్ చేసే ముందుగా సో ఒకటి రెండు విషయాలు యాజ్ ఏ ఇంట్రడక్టరీ పార్ట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ సో ఫ్యూ థింగ్స్. The first one is every or any political philosopher or political thinker influenced by the those days political systems and political environment, economic aspects and many things, cultural and many things. So these political thinkers ideology or views 100% may not be applicable for this present existing situations or systems, but we should not forget that is the concepts are their thoughts are the pillars for the thought provoking. So adi manam we should not forget it. అంటే ఇక్కడ ఏ పొలిటికల్ ఫిలాసఫర్ తీసుకున్నా, సోక్రటీస్ కావచ్చు, అరిస్టాటిల్, ప్లేటో ఆర్ కార్ల్ మార్క్స్ ఎవరు తీసుకున్నా సరే ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో ఉన్నటువంటి పొలిటికల్ సిస్టమ్స్, సో ఎకనామిక్ సిస్టమ్స్ వాటన్నిటి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి దాన్ని బేస్ చేసుకొని ఎలా ఉంటే బాగుంటుందనే దాన్ని చెప్పారు వాళ్ళు. సో అవి ఇప్పుడు 100% మనకి అప్లికేబుల్ కాకపోవచ్చు, కానీ బట్ అవి ఇప్పటి తరానికి భవిష్యత్తుకి ఒక పిల్లర్స్గా దే ఆర్ ద థాట్ ప్రొవోకర్స్. సో మనలో ఒక ఆలోచనని, ఒక తాత్వికతను రేకెత్తించేటువంటి రచనలు, రేకెత్తించినటువంటి అంశాలుగా వాటిని మనం గుర్తించాలి. సో అది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. ప్లేటో, అరిస్టాటిల్ మన సిలబస్లో ఉన్న దాని ప్రకారం వీళ్ళు మీ అందరికీ తెలిసిందే, హీస్ ఫ్రమ్ గ్రీక్. సో 5th century BC నాటి గ్రీక్ పరిస్థితి ఎలా ఉంది అంటే, సో అక్కడ ఒక రకమైన అన్సర్టనిటీ ఉండేది, ఒక డిజార్డర్ ఉండేది. ఎందుకంటే అప్పుడే ఒక యుద్ధం ముగిసిపోయి గ్రీకులందరూ కూడా చిన్న చిన్న సిటీ స్టేట్స్గా వాళ్ళు ఫామ్ అయ్యారు. అంటే సిటీ స్టేట్ దే ఆర్ వెరీ స్మాల్ ఇన్ సైజ్. మ్యాక్సిమం వాళ్ళ పాపులేషన్ 5,000. దానికి ఒక రోడ్లు కానీ, ఒక కన్స్ట్రక్షన్స్ కానీ, ఇంకోటి కానీ ఏమీ లేవు. ఒక కామన్ గవర్నమెంట్ లేదు. దెర్ ఈస్ నో కామన్ సెంట్రల్ గవర్నమెంట్. సో దే ఆక్యుపైడ్ ఏ స్మాల్ ప్లేస్ అండ్ దే స్టార్టెడ్ రూలింగ్ బై దెమ్సెల్వ్స్. అంతే. సో దే ఫాలోడ్ ద డైరెక్ట్ డెమోక్రసీ. సో సాయంత్రం పూట చెట్టు కింద కూర్చొని ఒక కామన్ ప్లేస్లో గ్యాదర్ అయ్యి వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకునేవాళ్ళు. So every Greek people are very busy. So there is no difference between the personal life and the state life. So they supported the slavery system. Aristotle కూడా slavery system ని ఆయన సపోర్ట్ చేస్తాడు. అంటే ఆ రోజుల్లో మరి సిటిజన్స్ అందరూ కూడా బయటకు వచ్చి స్టేట్ అఫైర్స్లో బిజీగా ఉండేవాళ్ళు కాబట్టి ఇంట్లో పనులు చేయడం కోసం ఇప్పుడు మన సర్వెంట్స్ని ఎలా పెట్టుకుంటున్నాం, వాళ్ళ స్లేవ్స్ని ఎలా పెట్టుకునేవాళ్ళు. సో అది ఆ రోజుల్లో ఉన్నటువంటి పద్ధతి, సిస్టమ్ అది. సో ఈ పరిస్థితుల్లో కొన్ని సిటీ స్టేట్స్ ఏర్పడ్డాయి. ప్రతి సిటీ స్టేట్స్ ఎస్టాబ్లిష్డ్ దేర్ ఓన్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. బట్ ఎప్పటికప్పుడు ప్రతి రెండింటి మధ్య ఏదో ఒక దెబ్బలాట్లు, ఫైటింగ్స్ ఉంటారు. దేర్ ఈస్ ఫైటింగ్స్ బిట్వీన్ ద 2 or more సిటీ స్టేట్స్. వాటిలో చాలా ఫేమస్ సిటీ స్టేట్స్ ఏంటంటే ఏథెన్స్, స్పార్టా, కొరింత్, మెగరా, ఆర్గోస్. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ది ఫేమస్ సిటీ స్టేట్స్. వీటిల్లో ప్రధానంగా స్పార్టా అండ్ ఏథెన్స్ కొంచెం ఫేమస్. ద మోస్ట్లీ ఫేమస్ ఆర్ ద ఏథెన్స్ అండ్ ది స్పార్టా అండ్ కొరింత్ ఆల్సో. అయితే ఈ పరిస్థితుల్లో సోఫిస్ట్స్ అని ఒక స్కూల్ ఆఫ్ పీపుల్ ఉండేవారు. ఈ సోఫిస్టులు ఏంటంటే దే ఆర్ ద టీచర్స్
They teach about the art of the administration and some concepts. And what is justice? What is rule? What is law? What is morality? What is good? What is bad? అనేటువంటి ఒక విధమైనటువంటి థాట్ ప్రొవోకింగ్ వాళ్ళు టీచ్ చేస్తూ ఉండేవాళ్ళు. సో దే ఆర్ ద టీచర్స్. దే టేక్ ద మనీ ఫ్రమ్ ది పీపుల్, the very rich people, those who are interested enter into the politics, state administration. So they join and they learn something. సో ఈ ప్రాసెస్లో కొన్ని సందర్భాల్లో ఈ సోఫిస్టులు రాంగ్ నోషన్స్ కూడా టీచ్ చేస్తూ ఉండేవాళ్ళు. సెల్ఫిష్నెస్ అవి కూడా టీచ్ చేస్తూ ఉండేవాళ్ళు. అదొక పరిస్థితి. సో ఆ పరిస్థితుల్లో ప్లేటో తను ఉన్న టైంలో, ప్లేటో హీ బాండ్ ఇన్ ఎ వెరీ రిచ్ ఫ్యామిలీ. 427 బీసీలో ఆయన పుట్టడం జరిగింది. హీ బాండ్ ఇన్ 427 బీసీ ఇన్ ఏ రాయల్ ఫ్యామిలీ, అండ్ రాయల్ బ్లడ్ హీ హ్యాస్. సో అతను ఒరిజినల్ పేరు అతనిది అరిస్టాటిల్, ఐ థింక్. సో అతను కొంచెం ఆకారాన్ని బట్టి అతన్ని ప్లేటో అని పిలవటం జరిగింది. సో ఆ టైంలో ఏథెన్స్లో డెమోక్రసీ ఉండింది. స్పార్టాలో వెల్ డిసిప్లైన్డ్ అథారిటేరియన్ సిస్టమ్ ఉండేది. ప్లీజ్ జస్ట్ స్పార్టాలో ద అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ వాజ్ వెల్ డిసిప్లైన్డ్ అథారిటేరియనిజం. అథారిటేరియనిజం అంటే జస్ట్ లైక్ ఒక అధికారం అంతా ఒక చేతిలో ఉండి వారు అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఉంటారు. ఏథెన్స్లో డెమోక్రసీ వస్తే, సో డెమోక్రసీ అంటే మనకు తెలిసిందే ఈ పరిస్థితి. సో ఈ పరిస్థితుల్లో స్పార్టా ఏథెన్స్ని ఆక్యుపై చేసి, ఏథెన్స్లో స్పార్టా కింగ్ అయినటువంటి సో లిసస్ట్రాటస్ ఏథెన్స్ని క్యాప్చర్ చేసి అక్కడ ఒక డమ్మీ గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్డ్ ఏ పపెట్ గవర్నమెంట్. The 30 people are there, the council. ఆ 30 కౌన్సిల్స్కి హెడ్స్ ఎవరంటే క్రిటిమాస్ అండ్ చార్మిడాస్. ఈ సిటీ స్టేట్స్లో కొన్ని చోట్ల ఒకరు రూల్ చేస్తూ ఉండేవారు. సమ్ సిటీ స్టేట్స్ ఆర్ రూల్డ్ బై ద సమ్ వన్ పర్సన్ ఆర్ councils, a group of people, like that. Every city states has their own style of functioning government system. There is no commonality and there is no uniformity. సో ఆ ప్రాసెస్లో స్పార్టాలో అథారిటేరియనిజం ఉంది, ఏథెన్స్ డెమోక్రసీ ఉంది. సో స్పార్టా ఏథెన్స్ని ఆక్యుపై చేసి ఏథెన్స్లో ఒక 30 మెంబర్స్ కౌన్సిల్స్ తోటి ఒక అడ్మినిస్ట్రేషన్ సెటప్ చేసి, ఆ 30 మెంబర్ కౌన్సిల్కి హెడ్స్ ఎవరంటే క్రిటిమాస్ అండ్ చార్మిడాస్. But very soon, within very few days, the democratic people, so they came and they reoccupied the Athens and they killed the Critimas and Charmidas. ప్లేటో లైఫ్లో 2 ప్రధానమైన సంఘటనలు ఆయన జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. ఒకటేంటంటే ఈ ఏథెన్స్లో తన చుట్టాలైనట్టు తన అంకుల్స్ అయినటువంటి క్రిటిమాస్ అండ్ చార్మిడాస్ని ఆ డెమోక్రటిక్ వాదులు, ఆ డెమోక్రటిక్ పీపుల్ తిరిగి మళ్ళీ ఏథెన్స్ని ఆక్యుపై చేసుకొని ఆ ఇద్దరిని కూడా చంపేయడం జరిగింది. ద క్రిటిమాస్ అండ్ చార్మిడాస్, ద అంకుల్స్ ఆఫ్ ది ప్లేటో, కిల్డ్ బై ద డెమోక్రటేరియన్స్ ఆఫ్ ది ఏథెన్స్. చాలా క్రూరంగా, అన్యాయంగా. సో అది ఒకటి ప్లేటో చాలా సీరియస్ అండ్ ఇన్సిడెంట్. రెండోది, వెంటనే వాళ్ళు ప్లేటో గురువు అయినటువంటి సోక్రటీస్ని చంపేశారు. సో సోక్రటీస్ జనాల్ని ఏదో రెచ్చగొడుతున్నాడని, యాక్చువల్లీ అతను కూడా ఇలాగే, సోక్రటీస్ కూడా ఒక మంచి ప్రీచర్, ఆయన ఫిలాసఫర్. అతను కూడా సోఫిస్ట్ లాగానే కానీ మంచి బోధించేవాడు. సోఫిస్టులు ఏంటంటే సమ్ టైమ్స్ వాళ్ళు చెడు కూడా బోధించేవాళ్ళు. సమ్ టైమ్స్ దే టాట్ ద బ్యాడ్ థింగ్స్ ఆల్సో అండ్ సెల్ఫిష్నెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. బట్ సోక్రటీస్ వెరీ ఫెయిర్లీ, వెరీ ఓపెన్లీ, సో జస్ట్ లైక్ సర్వీస్ మోటో తోటి ఒక ఫిలసాఫికల్ ఆస్పెక్ట్స్తో ప్రీచ్ చేస్తూ ఉండేవాడు.
సో ఈ ఏథెన్స్ డెమోక్రటియన్స్ ఆయన మీద కేసు పెట్టి ఆయన్ని అన్యాయంగా ఆయన్ని డెత్ సెంటెన్స్ ఆయన కూడా చంపేయటం జరిగింది, విషం ఇచ్చి చంపేయటం జరిగింది. సో ఈ రెండు ఇన్సిడెంట్లు, సోక్రటీస్ ఒక మంచి మేధావి, ఆయన కూడా ఏంటంటే డైలాగ్ మెథడ్లో అంటే ప్రశ్నలు అడగటం ద్వారా ఎదుటి వ్యక్తి నుంచి సమాధానం రాబట్టేవాడు. సో దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ టీచింగ్ through asking the questions to the students or objects who came to the Socrates. ఇందా మనం చెప్పుకున్నాం, వాట్ ఈజ్ జస్టిస్, న్యాయం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి, మంచి అంటే ఏంటి, చెడు అంటే ఏంటి, చట్టం అంటే ఏంటి, నీతి అంటే ఏంటి, ఎథిక్స్, మోరల్. సో ఇటువంటి క్వశ్చన్స్ హీ ఆస్క్డ్ ద స్టూడెంట్స్. స్టేట్ మీన్స్ వాట్, స్టేట్ ఎలా ఆరిజినేట్ అయింది. సో దీస్ క్వశ్చన్స్, so Socrates asked the students. Then the student starts the thinking. Yes, there is no exact definition for these concepts, truth or happiness, good, bad. So these are the different concepts. So నాకు మంచి అయింది, వేరే వాళ్ళకి చెడు అయి ఉండొచ్చు. అది నాకు సంతోషాన్ని ఇచ్చేది వేరే వాళ్ళకి it may be painful for others, which is happy to me. So this type of questions Socrates asked the students. సో ఇది నచ్చలేదు ఈ డెమోక్రటేరియన్స్. సో సోక్రటీస్ని చంపేశారు. సోక్రటీస్ని చాలా రిక్వెస్ట్ చేశారు, నీ బదులు మేము ఫైన్ కడతాము, సారీ చెప్తాము అంటే, బట్ సోక్రటీస్ హీ ఒబేడ్ ద లాస్ ఆఫ్ ది స్టేట్. అది సో తన కళ్ళెదురుగుండా అథారిటేనిజం ఉన్నటువంటి స్పార్టా మంచి డిసిప్లిన్గా ఉండటం, సిస్టమేటిక్గా ఉండటం, డెమోక్రసీ ఉన్నటువంటి ఏథెన్స్ అస్తవ్యస్తంగా తయారవటం, పైగా మంచి మేధావి అయినటువంటి సోక్రటీస్ని చంపేయటం, నిజం చెప్పినందుకు ఆయన మీద తప్పుడు ఆరోపణలతోటి సో ఆయన చెప్పేయటం. సో బికాస్ ఆఫ్ ఫ్రీ స్పీచ్, థాట్ అండ్ ఎక్స్ప్రెషన్, ద కాజ్ ఆఫ్ ది సోక్రటీస్ డెత్ ఈజ్ ఫ్రీ స్పీచ్, థాట్ అండ్ ఎక్స్ప్రెషన్. సోక్రటీసు తనకున్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ, స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, థాట్ అండ్ ఎక్స్ప్రెషన్. సో ఆ కారణం చేతే ఆయన్ని యూత్ని కరప్ట్ చేస్తున్నాడని, ఏదో చెడు ప్రీచింగ్స్ ఇస్తున్నాడని చెప్పి మొత్తం మీద ఆయన్ని చంపేశారు. ద డెత్ ఆఫ్ ది సోక్రటీస్ అండ్ ద డెత్ ఆఫ్ ది హిజ్ అంకుల్స్ క్రిటిమాస్ అండ్ చార్మిడాస్, ఈ రెండు ఆయన మీద చాలా ప్రభావం చూపించాయి. ఆయనకి దానికి తోడు ఈ ఏథెన్స్ యొక్క ఈ పనికిమాలిన డెమోక్రటిక్ సిస్టమ్ తోటి ఆయన విసిగి చెంది, so he did not enter into the politics and state administration, just he left that Athens and he visited Italy and Sicily and Syracuse. సో ఆయన కొన్ని ప్లేసెస్ తిరిగాడు. ఆయన సోక్రటీస్ మీద గౌరవంతో సో ఆయన కోసం కొన్ని బుక్స్ రాశాడు. ఆయన he started writing, though he is eligible to enter into the state administration because his relatives, his parents are related to the state administration. వాళ్ళ చుట్టాలు, పేరెంట్స్ చాలా మంది అందరూ కూడా స్టేట్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారు. అండ్ రాయల్ ఫ్యామిలీ, సో వంశపారంపర్యంగా అతనికి అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళే అవకాశం ఉన్నప్పుడు కూడాను ఈ ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత సో హీ ఫెడ్ ఆఫ్ ఆల్ దీస్ ఇన్సిడెంట్స్ అండ్ హీ లెఫ్ట్ ద పాలిటిక్స్ అండ్ హీ స్టార్టెడ్ రైటింగ్. ఎస్పెషలీ సో తన గురువు అయినటువంటి సోక్రటీస్కి జ్ఞాపకార్థంగా సో అతను రైటింగ్స్ స్టార్ట్ చేశాడు. తర్వాత మీ అందరికీ తెలిసిందే అకాడమీ అనేటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ హీ స్టార్టెడ్ అండ్ ఎడ్యుకేషన్, హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అకాడమీ. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్లేటో హీ వాజ్ అన్ ఐడియలిస్ట్, అంటే ఆదర్శవాది. అంటే స్టేట్ ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది, మనిషి ఎలా ఉంటే బాగుంటుంది, ధర్మం అంటే అది ఇది అని చెప్పినటువంటి, ఊహించి చెప్పినటువంటి వ్యక్తి ఐడియలిస్ట్. బట్ at the same time he was no arm-chaired thinker, and he visited the Italy and Sicily and Syracuse, కొన్ని ప్లేసెస్ ఆయన విజిట్ చేసి he observed the democratic system and tyranny and other things also. ఏదో ఖాళీగా గదిలో కూర్చొని సింపుల్గా ఊహించి రాసినటువంటి ఫిలాసఫర్ కాదు అతను. సో అతను ఏథెన్స్, స్పార్టా రాజకీయాన్ని దగ్గరగా చూసినటువంటి వ్యక్తి. అలాగే అతను ఇటలీ విజిట్ చేసినప్పుడు అక్కడ
ఈ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ ద పైథాగరియన్స్. అంటే పైథాగరస్ చెప్పినటువంటి మ్యాథమెటిక్స్లో పైథాగరస్ థియరీ ఒకటి ఉంది. ఆ పైథాగరస్ థియరీని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళని పైథాగరియన్స్ అంటారు. ద పీపుల్ హూ ఆర్ ఫాలోయింగ్ ద పైథాగరస్ థియరీ. ఈ పైథాగరన్స్ యొక్క స్కూలు మెయిన్ ఇదేంటంటే దే బిలీవ్ ద మ్యాథమెటిక్స్, ఎస్పెషలీ జియోమెట్రీ, అడ్వాన్స్డ్ జియోమెట్రిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ వాళ్ళు బాగా ఫాలో అవుతారు. వాళ్ళు దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సొసైటీకి దానికి సంబంధం ఉందని నమ్ముతారు వాళ్ళు. ద ఎవ్రీథింగ్ ఇన్ ద నేచర్, ఎవ్రీథింగ్ ఇన్ ద సొసైటీ ఈజ్ రిలేటెడ్ టు ద నంబర్స్ అండ్ మ్యాథమెటిక్స్. సో అది ప్లేటో మీద బాగా ఇన్ఫ్లుయెన్స్ అయింది. అందుకోసమే తన అకాడమీలో తను బాగా ఈ జియోమెట్రీ, తర్వాత పైథాగరస్, తర్వాత ఈ మ్యాథమెటిక్స్, అందులో ఎస్పెషల్లీ ఇవన్నీ కూడా నేర్చుకుంటాడు. ఆయన నేర్చుకుని తన అకాడమీలో పెడతాడు. మ్యాథమెటిక్స్ చాలా ఇంపార్టెన్స్ అని చెప్తాడు. ఎందుకంటే ద పీపుల్ హూ ఆర్ పర్ఫెక్ట్ ఇన్ ద మ్యాథమెటిక్స్, దేర్ థింకింగ్ లెవెల్ ఈజ్ వెరీ రేషనల్ అండ్ థింకింగ్ లెవెల్స్ చాలా రేషనల్గా ఉంటాయి, స్ట్రైట్గా ఉంటాయి అనేటువంటి అతని యొక్క నమ్మకం. సో ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే ప్లేటో, like all other political philosophers, he also influenced by those days political conditions and the systems. సో అందుకోసమే ఇతను డెమోక్రసీని, అరిస్టాటిల్ కానీ ప్లేటో కానీ డెమోక్రసీని వాళ్ళు రిజెక్ట్ చేస్తారు బికాస్ ఆఫ్ ద బ్యాడ్ అడ్మినిస్ట్రేటివ్ డెమోక్రటిక్ సిస్టమ్ ఇన్ ద ఏథెన్స్. అది రీజన్. సో ఈ రకంగా ప్లేటో తనకు అవకాశం ఉన్నప్పుడు కూడాను స్టేట్ డైరెక్ట్ అడ్మినిస్ట్రేషన్లో he did not enter into the state affairs. So just he left the state politics. But he is very much interested to train the students, those who are entering into the politics. అతను మంచి టీచర్గా ఉండాలనుకున్నాడు, మంచి ట్రైనర్ అవ్వాలనుకున్నాడు తప్ప అతను ఎప్పుడు డైరెక్ట్గా అతను రాజకీయాల్లోకి వెళ్ళాలనుకోలేదు. బహుశా అలా వెళ్ళకపోవటం వల్లే మంచి రైటింగ్స్, అతను రాసినటువంటి మంచి రైటింగ్స్లో రిపబ్లిక్, స్టేట్స్మ్యాన్ అండ్ ది లాస్, దీస్ త్రీ ఆర్ ద వెరీ ఫేమస్ రైటింగ్స్. సో అతను స్టేట్ రాజకీయాల్లోకి డైరెక్ట్గా ఎంటర్ అవ్వకుండా బయట ఉండటం వల్లే మంచి రైటింగ్స్ ఇవ్వగలిగాడు ఆయన. సమాజానికి మంచి ఒక థింకర్ని సంపాదించుకోగలిగింది సొసైటీ. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ది పొలిటికల్ ఫిలాసఫీ. ఎస్, హీ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ది పొలిటికల్ ఫిలాసఫీ. అరిస్టాటిల్ ఫాదర్ ఆఫ్ ది పొలిటికల్ సైన్స్. సో ఇది గమనించాలి. సో అతను రాసినటువంటి రైటింగ్స్లో రిపబ్లిక్, స్టేట్స్మ్యాన్, ది లాస్. So this is the brief introductory about the Plato. In next discussion, we discuss about his philosophy and his writings. Thank you. Take care.